చెయ్యాలి 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 ఈ భూమి మీ హక్కు ఈ భూమి మీ భూమి తల్లికి బిడ్డ తల్లికి బిడ్డ తల్లికి బిడ్డ చెయ్యాలి 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 మీ భూమి మీ భూమి మీ భూమి ఫోటో తీయండి బాలు బాలు ఫోటో తీసావా తీసాడా ఒకసారి అయితే మేము చక్కగా సర్వే చేస్తాం. ఏ డౌట్లు ఉన్నా మమ్మల్ని అడగండి. మేము సర్వే చేసి మీరు సానుకూలంగా ఉంటాం. మీరు అందరూ చేయవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు సర్వే చేయడంలో మీరు సహకరించాలి. ఒక బౌండరీ విషయంలో కానీ, ఒక గ్రామ కంఠంలో కానీ, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో విషయంలో కానీ మీరు సహకరించాలి. నా సర్వే నెంబర్ పూర్తయిపోయింది నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు. పక్క సర్వే నెంబర్ గొడవ అవుతారు కదా, మీ ఇద్దరికి అద్దు ఉంటారు కదా, అది మీరే కదా తేల్చాల్సింది. మేము చేస్తాం, మీరు ఇక్కడ వరకు వచ్చిందని చెప్తాం, మీరు ఒప్పుకోరు. నేను ఇక్కడ వరకు నేను సాగులో ఉన్నానని అంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సర్వే నెంబర్ సర్వే చేసేటప్పుడు ఆ పక్క సరిహద్దుదారులు ఉండాలి, ఈ పక్క సరిహద్దుదారులు ఉండాలి. ఈ మాటలు ఇంకొకటి, మీరు సర్వే చేసేటప్పుడు సొప్పలు దొంగలు ఉంటే అది మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మీకు సడన్ గా చెప్పడం మా తప్పే. కాకపోతే మా కలెక్టర్ గారు ఏం చేశారంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మాకు ఆదేశాలు సడన్ గా ఇచ్చేసారు. లేకపోతే మీకు 2 రోజుల క్రితమే మేము చెప్పి అన్ని చేయించు. కాబట్టి మాకు సడన్ గా ఆదేశాలు వచ్చేసినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్వే నెంబర్ చేసేటప్పుడు తుప్పలు డొక్కలు లేకుండా, ఇప్పుడు వీళ్ళిద్దరు సర్వే నెంబర్ చేస్తాం, మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, ఆ చేరులోకి వెళ్ళి కొంచెం క్లీన్ చేసుకోండి. మీరు సర్వే చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదు, మీకు కూడా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన మండల సర్వేర్ గారికి, సచివాలయం సిబ్బందికి నమస్కారాలు తెలుపుకుంటూ తను తీసుకుంటాం. సార్ కొన్ని మాట్లాడండి. ఈరోజు ముఖ్యం చేసుకుంటారండి. మనకు రీసర్వే గత 23-24 మంది జరిగింది. అలాగే పక్కన చిక్కబడినప్పుడు రీసెంట్గా జరిగింది. నేను పోయిన నెల ముందు మార్చి నెలలో జరిగింది కూడా రికార్డు కూడా ప్రిపరేషన్ అయిపోయింది. ఆల్రెడీ ఇంకా ప్లానింగ్స్ కొట్టాలి. ఇప్పుడు విఎస్ ప్లానింగ్ కొట్టారు, తర్వాత అలా కొట్టారు. తర్వాత లాస్ట్కి మీకు ఎలాగైతే సర్వే చేశారో ఆ విధంగా హాస్పిటల్ అనేది వస్తాయి. అలాగే మీ ఊళ్ళో కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ సర్వే. మెయిన్ ఇది మనకి సర్వే 100 సంవత్సరాల పైన అవుతుంది. ఆ రికార్డు ఇప్పుడు ఎలా ఉంది, మీ పెద్దల పేరు మీద ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు భూమి మీద ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళు పేర్ల మీద వస్తుంది అనమాట, హాస్పిటల్ అయ్యి వస్తుంది. అందుకని మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీ భూమిలో మీ హద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించుకోవాలి. ఇప్పుడు ఆ హద్దుల ప్రకారమే ఇప్పుడు రోగ మిషన్తో పాయింట్ తీస్తారు. ఆ విధంగా పాయింట్ తీసి మీకు మళ్ళీ మీరు ఎంత ఎక్స్టెంట్లో ఉన్నారు ఏంటి అనేది కూడా మీకు గ్రామ సభలో చేరుతారు. మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా మీరు మెయిన్ ఏంటంటే మీరు గట్లు ఉంటాయి కదా, ఆ గట్లలో మీ బౌండరీ చుట్టూ కొద్దిగా దుప్పలు లేకుండా మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు నేను రైతులు అనుకో, నాకు చుట్టుపక్కల రైతులు ఉంటారు కదా, వాళ్ళు కూడా సరైనప్పుడు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే అర్థం తెలియదు కదా, గట్టి అనుకో ఈ పక్క రైతు ఉంటే కదా తెలియదు. అది ఆ విధంగా చూసుకోవాలండి. అందుకు మీరు ఏంటంటే మీరు సర్వే చేసేటప్పుడు వచ్చేటప్పటికి మీ దగ్గర ఏది ఉంటుంది ఆ భూమి డాక్యుమెంట్ తెచ్చుకోవాలి. అదండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్ అనేది ఇప్పుడు మన అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా వచ్చే ఏంటంటే మీరు సాగు చేస్తూ రైతు ఎవరైతున్నాడో వాడి పేరు మీద వస్తాయి. అదండి ఆ విధంగా మీరు ఏంటంటే ఇది మొత్తం 6 రోజుల పైన ఉంటుంది. ఇది 374 గంటలు మొత్తం ఎక్స్టెంట్ వీరవాడాలి. ఆ వారం రోజులు కూడా మన రోజు సహకరించాలి. సర్వే టీంకి కానీ, డిఆర్ఓ గారికి కానీ అలా రైతు సహకరించినట్టయితే స్పీడ్ పోతుంది.
ఇంకా సందేశం ఈ విషయం చెప్తాను అదే ఎక్స్టెన్షన్ పార్టీలో ఉన్నది ఇది సర్వే నెంబర్ పార్టీ 1 అండి అక్కడ మ్యూటేషన్ పెట్టాడు ఇప్పుడు వాళ్ళు సర్వే చేసినట్టు డాక్యుమెంట్ ఏంటంటే 40 సర్వే నెంబర్లు ఉన్నాయి డాక్యుమెంట్ ఒకవేళ వీళ్ళు కనుక మన డాక్యుమెంట్ పక్కన ఉంటే వాళ్ళ సర్వే నెంబర్ ఇప్పలో ఉందండి వీళ్ళు చేసేదంటే 41 ఉంది అది అంటే ప్రాబ్లం ఏంటంటే మీరు రికార్డ్ ఒక నెంబర్లు ఉన్నది భూమి మీద ఒక నెంబర్ అది ఇప్పుడు మ్యూటేషన్ అదేంటంటే ఇప్పుడు మీరు సర్టిఫికేట్ మరి తెలుసుకుంటే అది మూవ్ అవుతుంది అది ఇప్పుడు 40 నెంబర్ ఒక రైతు ఉన్నారంటే ఒకరు వేరే చోటు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకొచ్చారు మాది 40 కూడా రావాలండి అదే మీరు చెప్తాను మీరు 40 రావాలి కానీ మీరు 40 ఉన్నప్పుడు 40 వాళ్ళది పార్టీ 1 మాది అది ఏంటంటే చూపిస్తుంది దానికి తెలుసు అది మన విఆర్ఓ ఇప్పుడు పార్టీ 1 అనేది అది ఎక్స్టెన్షన్ ఎంత ఉంటుందంటే 4.5 ఎంత ఉంటుందండి అయితే వీళ్ళు 4 రైతులకి అందులో 1.5 2.5 ఎకరాలు అయితే అది కుదిస్తే కనుక ఈ 4 రైతులకు తక్కువ వస్తుందండి ఆ 41లో ఉన్నది అయితే వీళ్ళు ఇచ్చే 40 శాతం నెంబర్లు అయితే 6 ఎకరాల పైకి ఉందండి అదే ప్రాబ్లం రికార్డ్ ఉంది కదా ఆ రికార్డ్ అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే రాసుకొని